వసుధార రిషి ఇద్దరైతే ఇంకా గార్డెన్లో కూర్చుంటారు. కూర్చొని ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి రంగగారు నాకెళ్ళి అలా చూస్తున్నారని వసుధార అడుగుతుంటే, నీకెళ్ళి ఎందుకు చూస్తున్నానంటే ప్రతిసారి నా రిషి సార్ అంటావు కదా, నీ రిషి సార్ గొప్పతనం ఏంటో చెప్తావని అంటే, మొన్న చెప్పాను కదా నా రిషి సార్ గొప్పతనం, మీకు ప్రత్యేకంగా చెప్పాలా, నా రిషి సార్ గొప్పతనం మీకు తెలుసు కదా అని చెప్పేసి వస్తారు అంటూ ఉంటుంది. చూడండి మేడం, మీ రిషి సార్ గొప్పతనం మీకు తెలుసు కానీ నాకెలా తెలుస్తుంది? సరే అయితే అందరి కోసం అన్నీ చేస్తాడు మీ రిషి సారు, మరి మీకోసం ఏం చేస్తాడండి అంటే, ఏం చేసినా నా కోసమే చేస్తాడు నా రిషి సార్ అని వస్తారు అంటూ ఉంటుంది. అబ్బో అవునా, మరి చెప్పు ఏం చేసేవాడు అంటే, రిషి వసుధార రిషిధార మా పేర్లు కలయిక కలిసినట్టు మా మనసులు కూడా కలిసిపోయినాయి. చూసావా నా చేతి ఉంగరం, ఇది నా రిషి సార్ ప్రేమగా నాకు తొడిగిన ఉంగరం అని చెప్పి వసుధార ఉంగరం చూపిస్తుంది. ఇవన్నీ కాదు మేడం గారు, మీకోసం ప్రత్యేకంగా ఏం చేశారంటే ప్రతిదీ నా కోసం చేశారని చెప్తున్నాను కదా. మీకు ఒక విషయం చెప్పనా, అందరూ రిషి సార్ కనిపించపోయేలకే రిషి చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. కానీ నా సంకల్పం ఒక్కటే, రిషి సార్ను బతికే ఉన్నాడని నా నమ్మకం గెలిపించింది అనగానే, ఏంటి మేడం గారు మీ నమ్మకం గెలిపించటం ఏంటి, నాకు అర్థం కాలేదని చెప్పేసి ఇంకా రంగా అంటుంటాడు. నా నమ్మకం గెలిపించటం అంటే ఏంటో మీకు తెలీదా? నా నమ్మకం గెలిపించటం అంటే మీరు నా ముందున్నారు కదా, మీరే నా రిషి సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఆ మాటకి రిషి అయితే ఒక్కసారిగా పైకి లేచి, ఆపండి మేడం గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిక్షణం మీరు నా రిషి సార్ అని మమ్మల్ని ఎందుకు మైండ్ తింటున్నారు చెప్పండి అని చెప్పి ఇంకా రిషి అంటుంటాడు. సార్ మీరు నిజం చెప్పండి, మీరు రిషి సార్ కాకపోతే మీరెందుకు సరోజని పెళ్లి చేసుకొని అంటున్నాడంటే, అవన్నీ మా ఫ్యామిలీ విషయాలు మేడం, మీకెందుకు మేడం చెప్పండి మేడం అని రిషి అంటుంటాడు. మీ ఫ్యామిలీ విషయాలు సరే సార్, మీరు నిజంగా మీ ఫ్యామిలీ వ్యక్తి అయితే చిన్నప్పటి నుంచి సరోజని పెళ్లి చేసుకుంటానన్న మీరు సడన్గా ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నారో చెప్పండి అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది. సరే అయితే మీరు మీ రిషి సార్ అని చెప్పి సరోజతో ఛాలెంజ్ చేశారంట కదా, 15 రోజుల్లో నిరూపిస్తానని. మీరు ఏ మాత్రమైనా ఛాలెంజ్ నిలబెట్టుకోవాలనుకుంటే నేను మీ రిషి సార్నని 15 రోజుల్లో మీరు నిరూపించి నన్ను మీ రిషి సార్గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి చూద్దామని రిషి అంటుంటాడు. తప్పకుండా సార్, తప్పకుండా తీసుకెళ్తాను, మీరే నా రిషి సార్ అని నా మనసు చెప్తుంది, నా గుండె చప్పుడు చెప్తుంది. నా రిషి సార్ నా పక్కన కూర్చున్నప్పుడు నా గుండె చప్పుడు నాకు చెప్తుంది నీ రిషి సారే అని చెప్పి. ఆ కదలిక ద్వారానే మీరు నా రిషి సార్ అని చెప్తున్నాను అనగానే ఇంకా రిషి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సార్ అని వస్తారా రిషి వెంటే వెళ్తూ ఉంటుంది. ఇంకా చూద్దాం మరి వీళ్ళిద్దరు సంభాషణ అయితే ఇలా జరుగుతుందనమాట. సో ఇదేంటని తెలుసా అండి, కుంకుమ అండి. నాకు కుంకుమ పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. సో చాలా ఇష్టం కాబట్టి మన తిరుపతి వెళ్ళినప్పుడు మొగలి పువ్వుతో చేసిన కుంకుమ అండి ఇది. ఎట్లాంటి ఎలర్జీ రాదంట. దీని కాస్ట్ వచ్చి దీని మీద 50 రూపాయలు వేశారు. 50 రూపాయలు ఇచ్చి తీసుకున్నానండి. నేను రేట్ అయితే ఏం అడగలేదు, 35 గ్రామ్స్ వస్తుందంట. సో అందుకే ఇది బాగుందండి, పెట్టుకున్నా కానీ మొహానికి కళ, లక్ష్మీదేవి కళ అయితే వస్తున్నట్లుంది. సో ఇదండి ఈ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.